హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శిల్ప. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి నా పేరు శిల్ప. మేము లండన్లో అయితే ఉంటున్నాము. సో ముందుగా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు ఒక బూస్ట్ లాగా, ఒక సపోర్ట్ లాగా అనిపిస్తుంది. సో కొత్త వీడియోలతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఈరోజు వీడియోలో అయితే మనకి సిక్కుల పండుగ వైశాఖి సెలబ్రేషన్స్ అయితే చూద్దాము. చాలా బాగా చేస్తారండి ఈ వైశాఖి సెలబ్రేషన్స్ అయితే. అసలు నేనైతే ఎప్పుడు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయడము ఒక పెళ్ళిళ్ళలో మాత్రమే మన ఇండియాలోనే సాధ్యమవుతుంది. సో మెయిన్ సెలబ్రేషన్ అంటే మనకైతే ఫస్ట్ ఫుడ్డే కదా. ఫుడ్ కూడా ఫ్రీ ఫుడ్ అంతా ఇక్కడైతే చాలా వరకు ఫ్రీ అన్నట్లు ఉంటుంది అనమాట. సో లండన్లో ఇలా చేయడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని ఎక్స్పెన్సెసే కదా. అలాంటిది ఇక్కడ వాళ్ళు వాళ్ళ టెంపుల్, అంటే మనకి టెంపుల్ వాళ్ళకి మందిరం అనమాట, గురుద్వార మందిర్ అనేసి. సో ఎంత బాగా మెయింటైన్ చేస్తారో. ప్రతిరోజు ఇక్కడ ఫుడ్ అయితే లంగర్ హాల్ అని చెప్పేసి ఫుడ్ ఫ్రీ అనమాట. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు ఫ్రీ ఫుడ్ ఉంటుంది. ఏ టైంలో వెళ్ళినా కూడా లేదనకుండా పెడతా ఉంటారు. నాకైతే తిరుపతి గుర్తొస్తుంది. తర్వాత నాకు ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఇది చూసిన తర్వాత నాకైతే గురుద్వారే అనిపించింది. సో మన టెంపుల్స్లో కూడా ఫ్రీ ఫుడ్ పెడతారు, కానీ సో దానికైతే టైమింగ్స్ మెయింటైన్ చేస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు, రెగ్యులర్గా ఫుల్ టైం అయితే ఉంటుంది అనమాట. అందరు వచ్చేసి సర్వీస్ చేస్తుంటారు వాలంటీర్స్గా అట్లా. సో ఇదైతే వైశాఖి సెలబ్రేషన్స్. వీళ్ళకైతే సర్వీస్ అనేది వీళ్ళ మందిర్లో వచ్చేసి మెయిన్ హోలీ బుక్స్ ఉంటాయంట, గురువులు ఉంటారు. వాళ్ళు మెయిన్ చెప్పేది దానమేనండి. వీళ్ళకైతే మెయిన్, వీళ్ళంతా పంజాబ్ వాళ్ళే మెయిన్ ఎక్కువ సిక్కులు అనేది. సో వీళ్ళు యూకేలో చాలా ఎక్కువ పర్సంటేజే ఉంది. సో ఈ సెలబ్రేషన్ అయితే మేమైతే కొంచెం ఎర్లీగా వెళ్ళాము. సో ఎర్లీగా వెళ్ళబట్టి కొంచెం ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత ఈవినింగ్ అయితే వీడియో తీయాల్సి వచ్చింది, ఎందుకంటే అంత రష్ ఉండిందనమాట. ఇది ఫుల్ గ్రౌండ్ అనమాట, మాకు దగ్గరగానే ఉంటుంది. సో ఓపెన్ గ్రౌండ్ ఇది. సేమ్ ఆ గురుద్వార మందిర్ గ్రౌండేనమాట. మొత్తం స్టాల్స్ అంటే నార్మల్ స్టాల్స్ కన్నా కూడా ఫుడ్ స్టాల్సే ఎక్కువ అనమాట. సో నేనైతే ఇంకా ఆ టైం 2 to 4 అయితే, ఆఫ్టర్నూన్ 2 to 4 అయితే ఫుల్ రష్ ఉన్నిందనమాట. మార్నింగ్ అయితే పరేడ్ స్టార్ట్ చేశారు 10 o'clock నుంచి 11:30 అలా మొత్తం టౌన్ మొత్తం పరేడ్ చేసేసి అయిపోయిన తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారనమాట. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ పెట్టారు. సో దోశ, పావ్ బాజీ, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, అంటే వెజ్జే, మొత్తం వెజ్ అనమాట. ఇంకా జిలేబీ అట్లా. లాస్ట్కి అయితే తక్కువ అయిపోయింది. ఇంకా తక్కువైనా కూడా లేవనకుండా ఫ్రైస్ తెచ్చి, ఫ్రెంచ్ ఫ్రైస్, వాటిని డిఫరెంట్ టైప్స్ చాట్ లాగా, ఇంకా స్పైసీ చిప్స్ లాగా అట్లా భలే చేసి ఇచ్చారనమాట. సో కూల్ డ్రింక్స్ ఫ్రీ అనమాట, క్యాన్స్, ఇంకా డ్రింక్స్ కూడా చాలా బాగా చేసి ఇచ్చారండి. ఫలూదా డ్రింక్ మొత్తం. నేనైతే అవన్నీ వీడియో క్యాప్చర్ చేయలేకపోయా, ఎందుకంటే అంత రష్ ఉండిందనమాట. సో అట్లీస్ట్ బెటర్ అని చెప్పి ఈవినింగ్ కొంచెం క్యాప్చర్ చేద్దామని చేశాను. ఎక్కడికక్కడ అందరూ పోలీసులు కానీ, క్లీనింగ్ చేసేవాళ్ళు కానీ, క్లీనర్స్ అంటే బయట క్లీనర్స్ కాదు, ఈ గురుద్వార మందిర్ వాళ్ళే వాలంటీర్స్గా తీసుకొని వాళ్ళే మొత్తం అనమాట. ఎందుకంటే అక్కడక్కడ ప్లేట్లు తిని పడేసినవన్నీ ఉంటాయి కదా, క్లీన్ చేయడము. ఇంకా మొత్తం ఇక్కడ మ్యూజిక్ వస్తుందండి సైడ్లో. గురుద్వార్ అంటే సిక్కులే సైడ్లో మ్యూజిక్ వస్తుంది. అందువల్ల నేను మొత్తం ఇక్కడ ఏమీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడ కూడా యూకే మొత్తం వచ్చేసి ఎక్కడ వీడియోస్ తీద్దామన్నా కూడా ప్రతి దగ్గర మ్యూజిక్ వస్తుంది. సో మనకి యూట్యూబ్లో మ్యూజిక్తో ప్రాబ్లం కాబట్టి ఇంకా వీడియో పెట్టినా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నేను అందుకే అన్ని వీడియోస్ మ్యాక్సిమం ఇంకా వాయిస్ ఓవరే ఇస్తున్నాను. ఇంకా వచ్చిన పిల్లలందరికీ ఆడుకోవడానికి సైడ్కి అయితే ఈ ప్లేట్ మొత్తం పెట్టారనమాట. ఇవైతే మనీ పే చేయాలి. సో నార్మల్గా ఇక్కడ రెగ్యులర్గా ఉండేటివి ఇవి. ఇంకా పిల్లలకైతే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా ఫ్రీ ఇప్పించారంటే ఐస్ క్రీమ్ బండే ఒకటి పెట్టేసి మొత్తం ఫ్రీ అనమాట. కాకపోతే ఇంకా క్యూ లైన్స్, జనాలందరూ ఇంకా ఎక్కువ కదా,
వేలల్లో పాల్గొంటారండి. ఈ ఇయర్ ఎంత మెంబర్సో తెలీదు. లాస్ట్ ఇయర్ కూడా చూశాను. కానీ నాకు లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే ఈసారి ఇంకా ఎక్కువ స్టాల్స్ పెట్టారు. ఇంకా ఎక్కువ మంది వచ్చారనిపించింది. సో, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా బర్మింగ్హామ్‌లో, మాంచెస్టర్‌లో, సౌత్ హాల్‌లో ఇక్కడ కూడా చేస్తారంట సెలబ్రేషన్స్. అంటే వీళ్ళదైతే ట్యూస్‌డే వచ్చిందనుకుంటా ఫెస్టివల్. ట్యూస్‌డే వస్తే వీళ్ళు వీకెండ్స్ చేస్తారు. ఇక్కడ ఏవైనా కూడా ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అనేటివి వీకెండే జరుగుతాయి. అందువల్ల ఇది సాటర్డే జరిగిందనమాట, లాస్ట్ సాటర్డే. నాకైతే వీళ్ళ సిక్కుల గురించి అంతగా ఏం తెలీదు. కాకపోతే మా పిల్లల స్కూల్లో అయితే ఇక్కడ కొంచెం ఎక్కువ సిక్ కమ్యూనిటీ కాబట్టి, సిక్ కమ్యూనిటీ పీపుల్ ఉంటారు కాబట్టి కొంచెం రిలీజియన్ టాపిక్స్ వీళ్ళకి స్కూల్స్లో ఉంటాయి. అందువల్ల ఆ రిలీజియన్ టాపిక్ కోసము సిక్కుల గురించి చెప్తూ ఉంటారనమాట. అంటే గురుద్వారా మందిర్కి వెళ్ళడము, పిల్లల్ని తీసుకెళ్ళడము, వాటి గురించి చెప్పడము. ఇంకా ఈ స్టాల్స్లో అయితే ఎక్కువ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ స్ప్రింగ్ అనమాట ఇప్పుడు. ఆ రోజైతే యాక్చువల్గా వర్షం చూపించింది. వర్షం చూపించినా కూడా నేనైతే అనుకున్నా ఇంకా సెలబ్రేషన్ ఎట్లా చేస్తారా అని. నిజంగా భక్తి అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట. అసలు ఆ నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమైతే అనిపించింది. యాక్చువల్గా ఆ వీక్ రెయిన్ అనమాట. కానీ ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్ కోసమో ఏమో రెయిన్ అయితే అస్సలు పడలేదు. క్లౌడీగా ఉన్నా కూడా అసలు మళ్ళీ ఎండ పడుతూ ఎంత వామ్గా వెదర్ ఉన్నిందంటే చాలా బాగా అనిపించింది వెదర్ కూడా. తర్వాత ఇక్కడ చూడండి, అక్కడికక్కడే ఫుడ్ వండుతూ ఇక్కడ మొత్తం స్టాల్స్ పెట్టిన వాళ్ళు హోటల్స్ వాళ్ళు ఏం కాదండి. అట్లా నార్మల్గా ఇంట్లో చేసుకునే వాళ్ళు వాలంటీర్స్గా అంటే ఇక్కడ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కదా, వాళ్ళ రిలేటివ్స్, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అట్లా వచ్చి హెల్ప్ చేశారనమాట. ఇవన్నీ ఇంకా రెంట్లకి తీసుకొచ్చేసి ఇంకా ఇక్కడ స్టాల్స్ పెట్టి వాళ్ళే ఓన్గా కుక్ చేశారనమాట. ఒక జిలేబీ ఒక్కటే అనుకుంటా అంటే చెఫ్ని తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ అన్నీ వీళ్ళకైతే ఇది రాదు ఇది వస్తుంది అని ఉండదండి. ప్రతి ఒక్క వర్క్ చేస్తారు. వీళ్ళైతే చాలా చాలా టాలెంటెడ్ పీపుల్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఒక్క దాంట్లో మల్టీ టాలెంటెడ్ పీపుల్ అండి. అంటే చాలామంది ఉంటారు కానీ మల్టీ టాలెంట్, వీళ్ళైతే మల్టీ టాలెంట్ అంటే కొంచెం వరకే తెలుస్తుంది. కానీ వీళ్ళకి ప్రతి ఒక్క వర్క్ డెప్త్గా వచ్చాయన్నమాట. కుకింగ్ నుంచి వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్లో ప్రతి ఒక్క వర్క్, కన్స్ట్రక్షన్ అంటే ఓన్లీ హౌస్ కన్స్ట్రక్షనే కాదు, పవర్ సైడ్ కానీ పైప్స్ కానీ. ఎందుకంటే మాది కూడా మా హౌస్ ల్యాండ్ లార్డ్ కూడా సిక్కులు అతనే అనమాట. ఇంట్లో ఏ చిన్న రిపేర్ వచ్చినా కూడా మొత్తం ఆయనే వచ్చి చేస్తారు. ఇంకా చాలామందిని చూసామన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ వీళ్ళదే మొత్తం రాజ్యం అన్నట్లే. ఇక్కడ మొత్తం చాలామందికి అసలు ఇంగ్లీష్ కూడా రాదు. వాళ్ళు ఓన్లీ పంజాబీ, హిందీనే మాట్లాడతారు. ఆక్రమించడం అని చెప్పడం కాదు కానీ అప్పట్లో వీళ్ళని ఎక్కువగా ఇక్కడికి తీసుకురావడం వల్ల వీళ్ళ జనరేషన్స్ ఉండిపోయారు. వీళ్ళని చూసినప్పుడు మన ఇండియన్సే కదా అని చెప్పి కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఎప్పటి నుంచో జనరేషన్స్ ఇక్కడ ఉండిపోవడం వల్ల వాళ్ళకైతే మన ఇండియా మూలాలు చాలా తక్కువ అన్నమాట. కొంతమందే ఉన్నారు రీసెంట్గా వచ్చిన వాళ్ళు అట్లా. సో మళ్ళీ ఆ ఫీలింగ్ డిఫరెంట్ అయిపోతుంది. సో ఇదండి వీళ్ళ ఫెస్టివల్ అయితే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.